తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 40 రోజుల కాలానికి గాను స్వామికి నగదు రూపంలో 3,85,00,000 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో మంగళవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీ లెక్కింపులో స్వామికి 3,85,61,549 రూపాయల ఆదాయం సమకూరినట్టు ఇన్ఛార్జ్ ఈవో వేండ త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణ బంగారం 383 గ్రాములు, వెండి 12 కేజీల 8 గ్రాములు, విదేశీ కరెన్సీ రద్దయిన 500, 1000, 2,000 రూపాయల నోట్లు వచ్చినట్టు ఈవో తెలిపారు. కూటమి పాలనలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం కావడం శోచనీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మాట్లాడుతూ పేదలకు ఉచితంగా మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కొన్ని లక్షల మందికి పునర్జన్మ ఇచ్చిందని తెలిపారు. దురదృష్టవశాత్తు టీడీపీ, వైసీపీ కూటమి ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల కాలంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తూ నోటీసులు వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు 3,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా తయారైంది. పేదలకు కూడా ఉచితంగా కార్పొరేట్ స్థాయి మెరుగైన వైద్య సేవలు అందించాలి అనే సదుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2007లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కాంగ్రెస్ ఉన్నంత వరకు ఈ పథకం బ్రహ్మాండంగా జరిగింది. కొన్ని లక్షల మంది ఆరోగ్యశ్రీ కింద లబ్ధి పొందారు. మృత్యుకుహరంకు చేరిన వారు తిరిగి వెనక్కొచ్చారు. యమధర్మరాజు దగ్గరికి పోయిన వాళ్ళు మళ్ళా వెనక్కొచ్చారు. కొన్ని లక్షల మందికి ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పాలనలో పునర్జన్మ ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు తర్వాత వచ్చినటువంటి అటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, వైకాపా ప్రభుత్వం కానీ, ప్రస్తుతము టీడీపీ కూటమి ప్రభుత్వాలు కానీ ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. నెట్వర్క్ హాస్పిటల్స్కు సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగా నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ అనేక సార్లు ఈ ప్రభుత్వాలకు నోటీసులు పంపించాయి. మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం, మీరు బకాయిలు చెల్లించుకుంటే మా ఆసుపత్రులను ఎలా నిర్వహించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో లేఖలు రాశాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో 4 సార్లు నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ లేఖలు రాయడం జరిగింది. ఈ 7 నెలల కాలంలో 3,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇంత డబ్బు పెండింగ్లో ఉంటే మేము ఏ విధంగా సిబ్బందికి జీతాలు ఇవ్వాలి? మా ఆసుపత్రులకు మందులు సరఫరా చేసేవాళ్ళు, సర్జికల్ సరఫరా చేసేవాళ్ళు, ఇతర పరికరాలు సరఫరా చేసేవాళ్ళు, వాళ్ళకి మేము ఏమి సమాధానం చెప్పాలి? వాళ్ళు సరఫరా నిలిపేస్తామంటున్నారు. కాబట్టి మాకు వెంటనే 3,000 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించడం చెప్పేసి ఈ ప్రభుత్వానికి నోటీసులు పంపడం జరిగింది. కానీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. పర్యవసానంగా నిన్న సోమవారం నుండి నెట్వర్క్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయడం జరిగింది. పర్యవసానంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు డబ్బు కట్టే స్తోమత లేక తీవ్రమైన జబ్బులతో ఉండేవాళ్ళు చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు 3,000 కోట్ల రూపాయలను వెంటనే నెట్వర్క్ హాస్పిటల్స్కు విడుదల చేయాలని, నెట్వర్క్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కింద సేవలు బంద్ కాకుండా చూడాలని, నిలిపివేయకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తోంది. గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీ భవన్ ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున రావడంతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీపై ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు ముందుగా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకున్న పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించారు. అయితే ఘటన గురించి తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు, నాయకులు గాంధీ భవన్ ముట్టడించేందుకు యత్నించారు. పెద్ద ఎత్తున గాంధీ భవన్ వద్దకు చేరుకున్న కాషాయం కార్యకర్తలు అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చింపేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులను అడ్డుకుని వారిని అరెస్ట్ చేశారు.
ఫార్ములా ఈ కేసుల వ్యవహారంలో హైకోర్టు తీర్పు అనంతరం ఏసీబీ దూకుడు పెంచింది. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం గ్రీన్ కో కార్యాలయంలో తెలంగాణ ఏసీబీ సోదాలు చేపట్టింది. స్థానిక కార్యాలయంలో తెలంగాణ ఏసీబీ అధికారులు వాస్తవాలపై ఆరా తీస్తున్నారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన దర్యాప్తు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. సుమారు 10 మంది అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని పౌరు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు నారాయణపురం ఆయన కార్యాలయంలో బుధవారం పంపిణీ చేశారు. భీమడోలు, నెడమర్రు, ఉంగుటూరు మండలాలకు చెందిన బాధితులకు సీఎం సహాయ నిధి నుంచి 5 బాధితులకు 8,85,950 రూపాయల చెక్లను ఎమ్మెల్యే ధర్మరాజు ఆయన కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ అనారోగ్యం నిమిత్తం వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి చేకూరుతుందని, వారికి లబ్ధిని నిష్పక్షపాతంగా అందించడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు, నిడమర్రు, భీమడోరు మండలాల ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస మండలం చిన్నవలస గ్రామంలో ఇళ్లను కూల్చివేసిన ప్రాంతాన్ని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. నివాసితులకు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా అక్రమంగా ఇళ్లను కూల్చివేయడం అధికారులకు తగదన్నారు. కోర్టు ఆదేశాలను పాటిస్తే నివాసితులు రోడ్డు పక్కన ఎందుకు నివాసం ఉంటున్నారో కోర్టుకు వివరించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని ఆయన డిమాండ్ చేశారు. 27 ఇళ్ళు నేలమట్టం చేశారు. ఈ రోడ్ సైడ్ వాళ్ళు వేసుకున్నారు. గ్రామానికి ఇబ్బంది లేదు, ఎవరు ఉండటానికి ఇబ్బంది లేదు, ఇంకొకరికి ఇబ్బంది లేకుండా వాళ్ళు వేసుకున్నారు. సరే, గ్రామ రాజకీయాలు ఏవో ఉంటే పడండి, మనకి ఎలాంటి అభ్యంతరం ఏమి లేదు. ఇలాంటి దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు మనం ఎప్పుడూ చూడలేదు. కోర్టు డెసిషన్ ఇచ్చింది, వాళ్ళు చేశారు. ఇచ్చే ముందు కోర్టుకి వీళ్ళు ఒక విన్నపం చేయాలి, అధికార యంత్రాంగం కూడా. ఇక్కడ ఈ పరిస్థితుల్లో సుమారు 40 సంవత్సరాలు పైబడి వీళ్ళు ఇక్కడ నిర్మాణం చేశారు. ఈ 40 ఏళ్ళలో ఎవరికైనా సరే ఇబ్బంది కలిగిందా? వీళ్ళ నుంచి చెప్పానంటే గ్రామస్తులు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇది తొలగించాల్సిన అవసరం ఏమవుతుంది? రోడ్డు వైడనింగ్ ఏదో అవుతుంది, రోడ్డు వైడనింగ్ అవుతుంది, ఇటు కొన్ని అటు కొన్ని తీయాలంటే మేము అర్థం చేసుకుంటాం. మరి ఇక్కడ రోడ్డు వైడనింగ్ లేదు, ఏదీ లేదు. వాళ్ళ జీవితాలని ఉగ్గిపోలు చేశారు. 40 ఏళ్ళుగా ఉంటున్నటువంటి వీళ్ళని ఈనాడు తొలగించడం వల్ల మీకు వచ్చినటువంటి ఉపయోగమే. రైట్, కోర్టులో వేశారు, కోర్టు డైరెక్షన్. ఆ కోర్టుకి మీరు విన్నవించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చారు కానీ అక్కడ సిచ్యువేషన్ ఇది. అందరూ పేదవాళ్ళు, నిరుపేదలు ఉన్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి మనం తొలగిస్తే వాళ్ళు ఎక్కడికి పోతారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకు దయచేసి మీరు కోర్టు వారి పెద్ద మనసుతో దీన్ని రీకన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి స్థానిక రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు హ్యాస్ టు సబ్మిట్ టు ది కోర్ట్. ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయని చెప్పి సిచ్యువేషన్స్ షుడ్ ఎక్స్ప్లెయిన్ ది కోర్ట్. మీరు ఎక్స్ప్లెయిన్ చేసి కోర్టుకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేదీ లేకుండా ఎద్దినింది గొంతులో కట్టండి అన్నట్టుగా ఉంది. రైట్, బాగుంది, మీరు చేశారు. మీరు ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన ఏమైనా చేసిందా అధికార యంత్రాంగం? ఎక్కడ వీళ్ళకి ఇస్తున్నారు, వేర్ దే హ్యావ్ టు టేక్ షెల్టర్, అది పరిగణలోనికి చేసుకోవాలి కదా. రైట్, ఎక్కడో ఆర్ఆర్ కాలనీ దగ్గర అంటున్నారంట, ఇది ఎక్కడ 9 ఇళ్ళు ఎక్కడో ఇస్తున్నారంట. మంచిది, ఏమనమారండి, ఏంటిది? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ ఆలోచనలు విడనాడాలి. ఆలోచనలు విడనాడితేనే సమాజంలో అశాంతి లేకుండా శాంతియుతంగా ప్రజలు బ్రతుకుతారు. అందుకే నేను చాలా స్పష్టంగా ఇటు ప్రభుత్వానికి అటు కోర్టు వారికి కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కుప్పంలో ఫిర్యాదుల స్వీకరణకు నూతన పంద పోర్టల్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి, మా హయాంలో వచ్చిన ప్రాజెక్టులకే శంకుస్థాపన చేస్తున్నారన్న మాజీ ఎంపీ భరత్. నారాయణపురంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు. కడప నగర పరిసరాల్లో అక్రమ మద్యం పట్టివేత,
గోవా రాష్ట్రానికి చెందిన మద్యంగా గుర్తించిన ఎక్సైజ్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.